ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు డిప్యూటీ సీఎం పవన్తో చర్చించారు. 3 పార్టీల కూటమి నేపథ్యంలో ఒక ఫార్ములాను అనుసరించి నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయబోతున్నారు. జనసేనకు సైతం అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. దీంతో ఆ పార్టీలో ఆశావాహులు సైతం పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో మెగా బ్రదర్ నాగబాబుకి కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూటమి మధ్య సమన్వయం, కూటమి తరపున ప్రచారంలో నాగబాబు క్రియాశీలక పాత్ర పోషించారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు నాగబాబు జిల్లాల వారీగా సమావేశాలు సైతం నిర్వహించారు. జనసేన 100% విజయం సాధించడం వెనుక నాగబాబు కృషి కూడా ఉంది. అందుకే నాగబాబుకు కీలక పదవి ఇప్పించాలని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నాగబాబు సినిమాలతో పాటు రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకే సినిమా రంగానికి సంబంధించి పదవి ఆశిస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదే జరిగితే నాగబాబుకు కీలక పదవి ఖాయం. రకరకాల పదవులు తెరపైకి వచ్చినా చివరికి సినీ రంగానికి సంబంధించిన పదవి ఖాయమైనట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని టాక్. దానిని నాగబాబు తోసిపుచ్చారు. తనకు ఆసక్తి లేదని సంకేతాలిచ్చారు. దీంతో ఇంతకంటే పెద్ద పదవి కోరుకుంటున్నట్టుగా స్పష్టమైంది. అయితే నాగబాబు సినీ రంగానికి చెందినవారు కావడంతో అదే రంగానికి చెందిన పదవి కోరుకుంటున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు నాగబాబు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయినా గణనీయమైన ఓట్లు సాధించారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగా సన్నాహకాలు కూడా చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో నాగబాబు సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారానికి పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా మిగతా 2 పార్టీలతో సమన్వయంగా వ్యవహరించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం కూడా జరిగింది. ఈ రోజు నామినేటెడ్ పదవుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నాగబాబును నియమిస్తారని తెలుస్తోంది. వైసీపీ హయాంలో పోసాని కృష్ణమురళి ఈ పదవిలో ఉండేవారు. అయితే ఆయన అప్పట్లో రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారు. సినిమా రంగానికి సంబంధించిన ఎటువంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదు అన్న విమర్శ కూడా ఉంది. అందుకే ఆ పదవి తీసుకుని స్వతంత్రంగా వ్యవహరించాలని నాగబాబు భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. నామినేటెడ్ పదవుల జాబితాలో నాగబాబు పేరు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.